రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం, శృతిమించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు, సొంత పార్టీ నేత ఇల్లు ధ్వంసానికి అర్ధరాత్రి పొక్లైనర్లతో బీభత్సం, కొద్ది నెలల క్రితం సాక్షి కార్యాలయానికి తగలబెట్టించి మరి పైశాచికం దాడులు, దౌర్జన్యాల కేర్ అడ్రస్గా చింతమనేని రోజు రోజుకి పెట్టిరేగిపోతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్యే దగ్గుపాటి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని సొంత పార్టీ నేత వీడియో విడుదల, శ్రీశైలం, కళ్యాణదుర్గం, ఆముదాల వలస, గుంటూరు ఈస్ట్, నర్సరావుపేట ఎమ్మెల్యేలది దౌర్జన్యపరమే రౌడీజానికి కేర్ ఆఫ్గా మారిన ఎమ్మెల్యేలకు పోలీసులు రాచి మర్యాదలు, ఇది చంద్రబాబు ఏలుబడిలో రాక్షస పాలన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అన్నదాత ఆత్మఘోష. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు తెలుగు వీరేష్ చిన్నాన్న పొలం 1.15 ఎకరాల్లో గతేడాది పత్తి మొక్కజొన్న సాగు చేశాడు. ఏడాదికి 6 లక్షలు చెల్లించి మరో 12 ఎకరాలు జామ తోట కౌలుకు తీసుకున్నాడు. మరో 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వైపరీత్యాల బారిన పడి పత్తి మొక్కజొన్న దెబ్బతినగా తెగుళ్లతో జామ దిగుబడులు రాలేదు. మిగిలిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు పెంచలేదు. దెబ్బతిన్న పంటలకు పరిహారం రాలేదు. అప్పులకు తాళలేక ఏడాది మార్చి 4న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరేష్కి సొంత భూమి కౌలు కార్డు లేకనే సాకుతో ఆత్మహత్యగా నమోదుకు అధికారులు నిరాకరించారు. వీరేష్తో 7 అడుగులు వేసి 9 నెలలు తిరగకుండానే వితంతువుగా మారిన జ్యోతి తనకు దిక్కెవరంటూ పుట్టింటి బాట పట్టగా చెట్టంత కొడుకు కళ్ళదిరి చనిపోవడం. వీరేష్ తల్లి తనకు దిక్కెవరంటూ రోధిస్తోంది. రైతు ప్రాణానికి విలువ లేదంటూ ఆక్రోశిస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు.